ఇండస్ట్రీ. ఇక్కడ ఇమేజ్ పెరగాలంటే హిట్టే కొలమానం. అలాంటి ఈ ఇండస్ట్రీలో హిట్ ఫ్లాప్లకి అతీతంగా తన ఇమేజ్ ని ఆకాశమంత ఎత్తుకు పెంచుకుంటున్నాడు ఆర్ నారాయణమూర్తి. కమర్షియల్ సినిమాలు కాదు, కమ్యూనిస్ట్ సినిమాలే నా ఊపిరి అంటూ నమ్మిన ఈ ఎర్ర సైనికుడు ఎప్పుడూ లేనిది ఓ కమర్షియల్ సినిమాలో కనిపించబోతున్నాడన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. మీరు నా సినిమాలో నటించండి చాలు అంటూ టెంప సినిమా కోసం బ్లాంక్ చెక్ ఆఫర్ చేశాడట పూరి. ఆ ప్లేస్ లో మరెవరైనా ఉండుంటే 10 రోజుల డేట్స్ ఇచ్చేసి ఎంచక్కా 25 కోట్లు రాసేసుకునేవారు. కానీ అక్కడున్నది ఆర్ నారాయణమూర్తి. డబ్బులు కాదు, నాకు విలువలే ముఖ్యమంటూ బ్లాంక్ చెక్ ని బ్లైండ్ గా రిజెక్ట్ చేశాడు. నిజానికి 40 ఏళ్ల క్రితం స్నేహ చిత్ర పిక్చర్స్ ప్రారంభించాక బయట సినిమాల్లో దాదాపు కనిపించలేదనే చెప్పాలి. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో ది ప్యారడైజ్ అనే రా అండ్ రస్టిక్ చిత్రం షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్ గా వదిలిన గ్లిమ్స్ లో 2 జడలతో నానేని చూపించిన తీరుకి సోషల్ మీడియా షేక్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించి సినీ సర్కిల్స్ లో ఓ ఇంట్రెస్టింగ్ వార్త చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి ఓ కీలక పాత్రలో నటించబోతున్నాడనే వార్త జోరుగా వినిపిస్తుంది. ఇటీవల శ్రీకాంత్ ఓదెల ఆర్ నారాయణమూర్తిని కలిసిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అయితే అది కామన్ మీట్ కాదని, ప్యారడైజ్ సినిమాలో ఓ సాలిడ్ పాత్రను ఆయనకు శ్రీకాంత్ ఆఫర్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే టెంప సినిమా కోసం ఆఫర్ చేసిన బ్లాంక్ చెక్ ని రిజెక్ట్ చేసిన మూర్తి ఇప్పుడు శ్రీకాంత్ ఓదెల సినిమాలో నారాయణమూర్తిగా నటిస్తాడా అనేది $1 మిలియన్ ప్రశ్నే. ఇదివరకే ఈ సినిమాలో తల్లి పాత్ర కోసం రమ్యకృష్ణని అడగ్గా ఆవిడ అంతగా ఆసక్తి చూపలేదని సమాచారం. చూడాలి మరి మేకర్స్ ఈ సస్పెన్స్ లకి తెరదించుతారో లేదో. For more videos like this, subscribe Big TV channel.